తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇకపైన ఫోన్ వాడాలంటే కూడా వద్దులేరా దేవుడా, ఇంటికో ఫోన్ ఉంటే చాలు, ఎందుకు వచ్చింది ఇన్ని ఫోన్లు వాడటం, దానికో రీఛార్జ్ బొక్క, దీనికి మించి మళ్ళీ వీళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటారు ఛార్జీలు. అంటే మీరు వింటుంది నిజమే. మొన్నే కదా రీసెంట్గా ఎయిర్టెల్ 15% వరకు పెంచేసేసాడు రీఛార్జ్ పైన. మనకి 299 రూపాయలు ఉండే ఎయిర్టెల్కి సంబంధించి, దాన్ని ఎంత పెంచారు? 349కి పెంచేసారు. ఇప్పుడు దీన్నే ఆధారంగా చేసుకుని ఇంకొన్ని టెలికాం కంపెనీస్ దాదాపుగా మనకు వచ్చే 3 నుంచి 6 నెలల్లో ఎంత పెంచబోతున్నారో తెలుసా? 10 నుంచి దాదాపుగా 12%. అంటే ఒక రీఛార్జ్ పైన ఎంత దొబ్బుతారా జనాలు, అసలు బతకాలా వద్దా? అంటే ఫోన్లు పెరిగిపోతుంటే పోయినాయి, సిమ్ములు పెరిగిపోతున్నాయి, వీళ్ళే సిమ్ములు తీసుకోమంటారు, వీళ్ళే అసలు ఫ్రీ సిమ్ములు అంటారు, అవంటారు ఇవంటారు. ఆ తర్వాత పోలే ఇక నెత్తి మీద ఒక గనెడ్రా వేసి ఎత్తేస్తారు. అవి అట్నే ఉంది ఇప్పుడు ఈ టెలికాం కంపెనీస్ అన్నీ కూడా. టెలికాం అంటే ఈ ఏవైతే ఈ ఫోన్స్కి సంబంధించినంత వరకు, రీఛార్జ్కి సంబంధించినంత వరకు కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సో రీఛార్జెస్కి సంబంధించి ఛార్జెస్ అనేవి పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు ఫోన్పే చూసుకుంటే, ఫోన్పేలో ఒక రీఛార్జ్ చెయ్యాలి అని అంటే అంతకుముందు ఫస్ట్ 1.0 పైసే పడేది ఛార్జ్, అంటే రీఛార్జ్ చేసుకుంటే. ఆ తర్వాత అది కాస్త 2 పైసే వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎంత పెంచేశారు? 15% పెంచేశారు. ఒక రీఛార్జ్ చేస్తుంటే 5 రూపాయల వరకు కట్ అయిపోతుంది. పైసల నుంచి ఇప్పుడు రూపీస్ వరకే వెళ్ళిపోయాయి. ఆ తర్వాత 10కి వెళ్ళిపోతారు వీళ్ళు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. మనం రీఛార్జ్ మనకెట్లుంటుందంటే, అరే ఇప్పుడు 300 రీఛార్జ్ చేసుకుంటున్నాం, దీనికి 5 రూపాయలు అంటే ఇంత చేసిన 5 రూపాయలు పెట్టడం. కానీ అదే 5 రూపాయలు ఒక 5 కోట్ల మంది చేస్తే చెప్పండి. లేదు, 50 లక్షల మంది చేశారనుకోండి, 5 లక్షలు ఇంటూ 5 రూపాయలు వేసుకోండి ఎంత అవుతుందో. అంటే ఎంత ఛార్జెస్ వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. దాని మీద ట్యాక్స్ అంటారు, దీని మీద ట్యాక్స్ అంటారు, ఆ ఛార్జీలు అంటారు, ఈ ఛార్జీలు అంటారు, 15% అంటారు, 10% అంటారు, 12% అంటారు. పర్సంటేజ్ లెక్క పెంచుకుంటానే పోతా ఉంటే ఎట్లా ఇంకా ఒక సామాన్యుడు బ్రతికేది? వీడికి ప్రతి నెల ఇంటికి 4 ఉంటే 4కి ఫోన్స్ ఉంటాయి. ఈ 4కి సంబంధించి 4 రీఛార్జ్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఛార్జెస్ అని పెంచుకుంటూ పోతారు. దీనికి సంబంధించి ఇంకొక లాజిక్ పాయింట్ చెప్పాలా మీకు. ఇప్పుడు ప్రతి నెల మనము 349 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నామంటే వాడికి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడే అనుకోండి. వీడేం చేస్తాడు? అరే ప్రతి నెల 5 రూపాయలు ఇంటిళ్ళ పాదికి చేసుకునే బదులు 6 నెలలకు ఒకటేసారి చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా 1000 రూపాయలు అంటే 1500 వరకు బిల్లు ఉంది అనుకోండి మనకి 6 నెలలకు సంబంధించి. వీడు ఒకటేసారి చేసుకుంటే 5 రూపాయలే పడుద్ది. ప్రతి నెల చేసుకున్న 5 రూపాయలే, ఒకటేసారి చేసుకున్న 5 రూపాయలే కన్సిడర్ చేసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సంవత్సరానికి తగ్గట్టు చేసుకున్న అంతే అవుతుంది కదా. వీడికి ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కటి దగ్గర నుంచి రూపాయి కాస్త 1 కోటి మంది రీఛార్జ్ చేసుకున్నారు. ఒక్కొక్క ఛార్జ్కి 1 రూపీ అని అంటే వీడికి అదనంగా రూపాయి అని అంటే ఆ రూపాయి వాల్యూ ఎంత తెలుసా? 1 కోటి రూపాయలు అదనంగా వస్తున్నట్టు. ఆ 1 కోటి రూపాయలు అదే 3 రూపాయలు పెంచుతున్నారు, ఇప్పుడు 5 రూపాయలు పెంచుతున్నారు. మొన్నటి వరకే కదా పెంచి దాదాపుగా 3 నెలలు కూడా కావట్లేదే. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉన్నటువంటి ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోతున్నాయి అని అంటే ఎయిర్టెల్ పెంచాడు అని చెప్పేసి జియోడు పెంచుతాడు, జియోడు పెంచాడు అని చెప్పేసి ఐడియోడు పెంచుతాడు. ఇవన్నీ కాదన్నట్టు ముగ్గురు ఒకటేసారి బలో అనుకుంటే రీఛార్జ్ల మీద పడి పెంచేసిస్తున్నారు. ఇప్పుడు పెంచేశాడు కదా ఎయిర్టెల్, ఇక వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు పెంచినావు కాబట్టి ఇక మేము కూడా పెంచాల్సిందే, అందరు మా మీద వచ్చి పడుతున్నారు, మేము కూడా పెంచేసినామంటే సర్లే ఇక ఏదో ఒకటి చేసుకుంటారు అన్నట్టుందా? లేకపోతే ఏంటి తెలీదు. కానీ పర్సంటేజ్ల మీద పర్సంటేజ్లు ఇట్లా గ్రాఫ్ అనేది ఒక్కటేసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇంకో 3-6 నెలలు రానున్న నెలల్లో రీఛార్జ్ ఇంత పెరిగిపోతుందంటే ఎవరయ్యా రీఛార్జ్లు చేసుకునేది? కానీ సామాన్యుడికి ఫోన్ లేదే, సామాన్యుడనే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా చిన్న పిల్లలతో సహా ఫోన్ ఇస్ ద వాల్యుబుల్ థింగ్. అందులో రీఛార్జ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మీరు ఖచ్చితంగా చచ్చినట్టు కడతాడు అంటే
అది ఖచ్చితంగా చేసేస్తారు అన్నట్టుగానే తెలివిగా ప్రతి ఏటా కొంత 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 పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఏటా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్‌కి అంతా అయిపోతది. నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ పెంచుతారు. ఆ నెక్స్ట్ అలా 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 ఇక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. చూడాలి మరి ఇప్పుడు రానున్న ఈ 2 టెలికాం కంపెనీస్ ఇంకెంత పెంచుతాయి? అండ్ ఎయిర్‌టెల్‌తో పోటీ పడటం వల్ల ఇవెంత పెంచుతాయి? ఎయిర్‌టెలోడు మరి నెక్స్ట్ సంవత్సరం ఇంకెంత పెంచుతాడో తెలీదు గానీ, పర్సెంటేజ్‌లు ఇంకా తర్వాత 20% అంటారేమో తెలీదు. చూడాలి మరి. సో, మీరు గూడా పర్సెంటేజ్ లెక్కన మీకెంత కట్ అవుతుంది రీచార్జ్ చేస్తున్నప్పుడు? బేసికల్ మా వాళ్ళని అడిగితే ఒక రీచార్జ్ చేసుకుంటుంటే రూ. 5 వరకు కట్ అవుతుందట. రూ. 5 చార్జ్ చేస్తూ ఉన్నారట. దెన్ మీకెంత కట్ అవుతుందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.